కోడికత్తి కేసు నేనే వాదించాను, గుల్కరాయ్ కేసు నేనే వాదించాను. గుల్కరాయ్ జగన్ది, Yes. అది జగన్ కి Against it. జరిగింది, ఇది జగన్ కి yes, yes. శ్రీనివాస్ అనే వ్యక్తి రాజకీయాలకు బలైండా? సో 100% బలయ్యాడు కదా, 100% బలయ్యాడు. చాలా హై. మీరు ఇప్పుడు సినిమా ఇది ఉంది, అది కోడికత్తి కేసులో అయితే అసలు టోటల్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ ఉంది, కానీ మనం తీసాం దానికి. కోడికత్తి కేసు మామూలు విషయం కాదు. ఈ రోజు కూడా ఎన్ని ఇప్పుడు మీడియా వాళ్ళు వస్తున్నారు, జగన్ కి ఫుల్ ఫాలోయింగ్ ఉన్న రోజులు అవి. ఇప్పటికంటే అప్పుడు రెట్టింపు, ఫుల్ రెట్టింపు. అసలు జగన్ అంటేనే అసలు ఫైర్ అసలు. ఈ రోజు కూడా మీడియా వాళ్ళు నిన్న కూడా ఒక్క క్వశ్చన్ కి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి. ఒక్క కాదు, మీరు 100 క్వశ్చన్ అడగండి, 200 ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాస్ ఈ కోడికత్తి కేసులో నిజంగా జగన్ ని చంపాలనుకున్నాడా? సార్ మీరు శ్రీనివాస్ తెచ్చే ఇంటర్వ్యూ తీసుకోండి. క్రైమ్ 4 స్టెప్ ఉంటాయి క్రైమ్. మీకు నరేష్ గారు ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ ఇంటెన్షన్, చంపాలని. ఎందుకు చంపాలి, ఆ ఇంటెన్షన్ క్లియర్ చేయండి. మీరు ఏం అవసరం ఉంటుంది, ఏం అవసరం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు అంటారు సలీంకి థ్రెట్ అవుతుంది, ఇంటెన్షన్ ఏముంది? సలీం చేస్తే సమాజంలో ఒక వర్క్ కదా, ఒక లాయర్ బాధ్యత. ఎవరు నాకు ఫోన్ చేసి ఇంటెన్షన్ తర్వాత ప్రిపరేషన్. ఏం ప్రిపరేషన్ చేసి చంపాలి, ఏ విధంగా చెప్పాలి? చెప్పాలనుకున్నాడు చేయకు కాదు, గుండెల అది కాదే. చిన్న కత్తి ఎందుకు తీసుకుంటాడు, పెద్ద కత్తి తీసుకుంటాడు కదా. లేకుంటే ఐటమ్ బాంబ్ తీసుకుంటాడు, లేక గన్ తీసుకుంటాడు. ప్రిపరేషన్ తర్వాత ప్లానింగ్, కొంచెం మంచి కత్తి తీసుకుంటాడు, ప్లానింగ్, షార్పింగ్, ప్లానింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని, అవును కదా. దాని తర్వాత ఎగ్జిక్యూషన్. ఎవరైనా కామన్ మ్యాన్ ఉన్న కూడా మనిషి కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి సంపాలని ప్లాన్ చేశారంటే ఎంత వర్తబుల్ ఉంది, ఎంత దానికి క్రెడిబిలిటీ ఉంది, మీరు చెప్పండి నాకు.